దేవరాజు ఆయన ఉన్నాడు, నేను నాస్తికుడు అని చెప్తాడు, బౌద్ధాన్ని సపోర్ట్ చేస్తాడు, వాడి దగ్గర మనకు అనవసరం. కానీ ఆయన సోషల్ మీడియాలో ఒక కథను వేరే చేశాడు. ఈ బ్రాహ్మణ మనువాదులు ఏం చేశారంటే శంభాజీ తలకు ఒక కర్రను గుచ్చి మాకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వారి గతి ఇలాగే ఉంటుంది అనే సంకేతం ప్రజలకు ఇవ్వాలని శంభాజీ తలకు కింద ఒక కర్ర గుచ్చి దాన్ని ఊరంతా ప్రదర్శిస్తూ విజయోత్సవాలు చేసుకున్నారు. ఎవరు తమ్ముడు మగులకు సహాయం చేసి సంభాజీ మహారాజ్ని సంగం అనే ఏరియాలో పట్టుకునే విధంగా ప్రణాళిక రచించి వీరిని నష్టపరుస్తారు. పట్టుకుంటే మార్చి 17వ తారీఖు 1689వ సంవత్సరంలో ఆయన చంపేశారు. కూతురు నుంచి నాకు పెళ్లి చేసినా కూడా నేను విశ్వాసం రానని చెప్తారు. ఇక ఈతో పని లేదని చెప్పి శిరశ్చారణ చేస్తారు మార్చి 17వ తారీఖు. తర్వాత ముస్లింలే మన చరిత్ర భక్తి చేస్తున్నారు అనుకుంటే కొత్తగా అక్కడ పోయింది ఒక తెలుసా బౌద్ధులు, అబద్ధం బౌద్ధులు, నిజాం బౌద్ధులు కాదండి, అబద్ధం బౌద్ధులు. అందుకే రేపటి తరంలో ఇదే నిజాం ఇదో ఊరు అంచేత మనకి తెలిసినంత వాటికి మనకి తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకుంటాం. ఆయన నేను ఎందుకు అంత దీర్ఘంగా తింటున్నానంటే అతను ఒక ప్రొఫెసర్ తెలుగు అకాడమీ పుస్తకాలు రాశాడు, పుస్తకాలు. మరి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడడం ఎంత తప్పనేది చూడండి.